నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. కడప నగరంలో అతి ప్రాచీనమైనటువంటి వైష్ణవాలయం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ముందు దసరా నవరాత్రోత్సవంలో భాగంగా 7వ రోజు స్వామివారికి శ్రీరంగనాథ స్వామి అలంకారం చేయబడింది. కావున భక్తులందరూ విశేషంగా వేల సంఖ్యలో స్వామివారు దర్శనం చేసుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను కూడా స్వీకరించారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి దర్శించడం వలన సమస్త ఫలాలను కూడా కలగజేస్తాయి. భక్తులు ప్రగాఢ విశ్వాసం. అటువంటి దసరా నవరాత్రోత్సవాల్లో స్వామివారి ఈ రోజు 7వ రోజు రంగనాథ స్వామి దర్శన భక్తులు అనుగ్రహ భాషణ చేస్తూ స్వామివారి అనుగ్రహం వలన భక్తులందరూ కూడా సమస్త మంగళాలను కూడా కలగాలని విశేషమైన ఉత్సవాన్ని జరుపుతూ ఉన్నాం. ఇట్లా ఆలయ వంశపారంపర్య అర్చకులు విజయపట్నం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం అర్చకులు స్వామివారికి రంగనాథ స్వామి ఆలయాలు చేయండి. స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిన ప్రార్థన. ఈరోజు 8వ రోజు విశ్వ సంరక్షణ కొరకు నిర్వహించినటువంటి లక్ష్మీనారసింహ యొక్క అలంకారం లేని రోజు నరసింహ స్వామి అవతారంతో రోజు స్వామివారి దర్శనం చేస్తున్నారు. అందరూ కూడా స్వామివారి యొక్క రోజు విగ్రహం వీరం మహావిష్ణుం గౌరవం సర్వతోరకం నరసింహం పురుషంగా వృక్షవృక్షాన్ని సమస్తమైనటువంటి వృక్షం ప్రవహించేటువంటి వారు ఆ నరసింహం ఏ రోజు అందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందవలసిన ప్రార్థన.